Hello my dear friends and my dear aspirants, future officers, अंदरिकी IACE की स्वागतम सुस्वागतम. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు 29th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వాట్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రూట్ వర్డ్ రివిజన్, పీవైక్యూ, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ. సో యాజ్ యూజువల్గానే మనం రెగ్యులర్గా చేసుకుంటున్నట్టుగానే వెళ్ళిపోదాం ఈరోజు కూడా. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. రైట్, రూట్ వర్డ్. సో చూడమ్మా, కొన్ని వర్డ్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఉన్నాయి. రైట్, యా. ఫామ్ అనే రూట్ మీద అసోసియేట్ అయినటువంటి వర్డ్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. రైట్, నాన్ కన్ఫర్మిస్ట్ ఫామ్, డీఫామ్డ్లో ఫామ్, మాల్ ఫామ్డ్లో ఫామ్, ఫార్ములాలో ఫామ్, యూనిఫామ్లో ఫామ్. సో ఫామ్ అంటే బేసిక్గా మీనింగ్ ఏమొస్తుంది? ఫామ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ షేప్ కదా. సో ఫామ్ అంటే దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి షేప్నే మనం ఫామ్ అంటాం కదా. సో ఆ ఫామ్ని బేస్ చేసుకున్నటువంటి వర్డ్స్ ఏమో నాన్ కన్ఫర్మిస్ట్, డీఫామ్డ్, మాల్ ఫామ్డ్, ఫార్ములా, యూనిఫామ్. ఓకే, సో మనకి కన్ఫర్మిస్ట్, నాన్ కన్ఫర్మిస్ట్ ఈ రెండు ఆపోజిట్స్. నాన్ అనే ప్రిఫిక్స్ యాడ్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అవుతుంది నాన్ యాడ్ చేయటం వల్ల. ఓకే, నాన్ అనే ప్రిఫిక్స్ మనం ఆల్టర్ చేయడానికి, నెగిటివ్గా మార్చడానికి, పాజిటివ్గా ఉన్నది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది. సో కంప్లీట్గా మీనింగ్ని ఆల్టర్ చేయడానికి నాన్ అనే ప్రిఫిక్స్ని మనం వాడతాం. సో ఇట్ ఈస్ బేసికలీ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్, నాన్ కన్ఫర్మిస్ట్ అంటాం. ఓకే, సో నాన్ కన్ఫర్మిస్ట్ అంటే బేసికల్గా ఎప్పుడు వాడతాం అమ్మా నాన్ కన్ఫర్మిస్ట్? ఆ పర్సన్ కదా ఉద్దేశించి అంటాం నాన్ కన్ఫర్మిస్ట్ అని. ఓకే, సో నాట్ థరోలీ షేప్డ్ టు అదర్స్, నాట్ థరోలీ, నాన్ కదా, షేప్డ్ టు అదర్స్ అంటే అర్థం ఏంటి? ఇది డైరెక్ట్ మీనింగ్, ఎటిమాలజీ పరంగా మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం మీనింగ్. కానీ ఎగ్జాక్ట్గా మీకు ఏం అర్థం అవుతుంది దీనివల్ల? నాట్ థరోలీ షేప్ టు అదర్స్ అంటే అర్థం ఏంటి? ఆర్థోడాక్స్ అంటాం కదా, వాళ్ళని మనం కన్ఫర్మిస్ట్లు అంటాం. అంటే కొన్ని ఫిక్స్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళు దేనికి ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఇష్టపడరు. బట్ నాన్ కన్ఫర్మిస్ట్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, వాళ్ళు రెజిడ్. ఓకే, సో దట్ ఈస్ బేసికలీ యువర్ నాన్ కన్ఫర్మిస్ట్. సో కన్ఫర్మిస్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిటే మనకి నాన్ కన్ఫర్మిస్ట్. ఓకే, సో అట్లా మనం దీన్ని వాడతాం. ఓకే, సో బేసిక్గా కన్ఫర్మిస్ట్ అనేవాడు ఆర్థోడాక్స్, సో నాన్ కన్ఫర్మిస్ట్ అనేవాడు ఫ్లెక్సిబుల్ అనమాట. ఓకే, వాడు రిజిడ్, వాడు ఫ్లెక్సిబుల్. రైట్, హీఈస్ కాల్డ్ నాన్ కన్ఫర్మిస్ట్. అలానే డీఫామ్డ్, ఇది మనం యాడ్జెక్టివ్గా వాడతాం. డీఫామ్డ్ అంటే అవుట్ ఆఫ్ షేప్, షేప్ని కోల్పోవటం. ఓకే, డీఫామ్డ్ అంటే కొంచెం డి ఈజ్ నెగటివ్ కదా, డిఈ ప్రిఫిక్స్ కనిపించిందంటే అర్థం ఏంటమ్మా? సో దట్ సజెస్ట్ సంథింగ్ నెగటివ్. సో డీఫామ్డ్ అంటే అవుట్ ఆఫ్ షేప్, షేప్ని కంప్లీట్గా అది కోల్పోవటం, అది కూడా ఇన్ ఏ ఆక్వర్డ్ మేనర్. దట్ ఈస్ డీఫామ్డ్. అంటే బాగా ఉన్నది అంటే ఇప్పుడు లత్త పడిపోయింది అనుకోండి ఒక బిందె, అప్పుడు దాన్ని ఏమంటాం? ఇట్ హ్యాస్ గాట్ డీఫామ్డ్ అని అంటాం. ఓకే, లూజింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్, అవుట్ ఆఫ్ షేప్ ఆర్ లూజింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓకే ఏమంటాం? డీఫామ్డ్ అంటాం. అలానే మాల్ ఫామ్డ్. మాల్ అంటే ఏమనుకున్నాం? మాల్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కనిపించినా సో బ్యాడ్ అని అనుకోవడం జరిగింది కదా. గుర్తెచ్చుకోండి మాల్ ప్రాక్టీస్ ఇవన్నీ కదా. సో మాల్ ఫామ్డ్ అంటే అక్కడ కూడా మనకి బ్యాడ్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ అవ్వాలి, అంటే బ్యాడ్లీ షేప్డ్ అని చెప్పచ్చు. ఓకే, బ్యాడ్లీ షేప్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మాల్ ఫామ్డ్. డీఫామ్డ్, మాల్ ఫామ్డ్. అలానే మనకి రీఫార్మ్ అనే వర్డ్ కూడా ఉంది. రిఫార్మ్, సోషల్ రిఫార్మర్స్ అంటారు. రిఫార్మరు, రిఫార్మ్. ఓకే, ఫార్ములా ఈజ్ సింగులర్, ఫార్ములే ఈజ్ ప్లూరల్. మీ అందరికి బాగా తెలుసు. ఫార్ములాస్ కాదు, ఫార్ములే, దట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫార్ములా. దిస్ ఫార్ములా ఈజ్ సింగులర్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఫార్ములా అంటే ఏంటి? మ్యాథమెటికల్ షేప్ కదా. ఫార్ములాని మనం ఎలా వాడతాం? సో ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ షేప్ అని చెప్పుకోవచ్చు.
రైట్. షేప్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా మీనింగ్లో. సో మ్యాథమెటికల్ షేప్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫార్ములా, అంతే కదా. ఎక్స్ వై, సో కొన్ని మనకి వాల్యూస్తో కూడినటువంటి వేరియబుల్స్తో కూడినటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆ షేప్లోకి తేవటం, మ్యాథమెటికల్గా దానికి ఒక షేప్ని ఇవ్వడమే ఫార్ములా, రైట్. అలానే యూనిఫామ్, యూనిఫామ్ని నౌన్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. యూని అంటే ఏంటమ్మా, సింగిల్ అనే మీనింగ్ వస్తుందా లేదా? యూనిఫామ్ అంటే ఏంటి, సింగిల్ అనే మీనింగ్ వస్తుందా లేదా? ఎస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యూనిఫామ్ అంటే సింగిల్ షేప్, సింగిల్ షేప్ ఆర్ ఈక్వల్ ఫామ్. ఓకే, ఈక్వల్ షేప్ అని కూడా చెప్పచ్చు, ఈక్వల్ షేప్ ఆర్ ఫామ్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యూనిఫామ్. అలానే రిఫార్మ్ అంటే ఏంటి, రిఫార్మర్ అంటే ఎవరిని అంటాం, అది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఫామ్తో ఫార్ములేట్ అంటే ఫార్ములా వచ్చింది కాబట్టి ఫార్ములేట్ దాని వర్బ్ ఫామ్ అవుతుంది, తెలుసు కదా. ఫార్ములేట్ ఇది వర్బ్ ఫామ్ అవుతుందమ్మా, ఫార్ములేట్ ఈజ్ యువర్ వర్బ్ ఆఫ్ ఫార్ములా. సో రిఫార్మర్ అదేంటో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా ఫామ్తో రిలేటెడ్ అయినటువంటి వర్డ్స్ మీకు తెలిస్తే అవి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉంటే మీరు మెల్లమెల్లగా మీ ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ ఉంటే చాలామంది కమెంట్ సెక్షన్లోకి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మీరు చాలా ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో డిఫరెంట్ పీపుల్ పోస్ట్ డిఫరెంట్ థింగ్స్, సో దట్ విల్ టుగెదర్ మేక్స్ అ బిగ్ సోర్స్ కదా. సో అందుకే కమెంట్ సెక్షన్ని మనం వైజ్గా వాడాలి, రైట్. కమెంట్ సెక్షన్ మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఇంకా కొత్త విషయాల్ని ఇంకా విస్తృతపరచడానికి మనకు లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి, సో ఆ కమెంట్ సెక్షన్లో ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల డెఫినెట్లీ దట్ విల్ క్రియేట్ అ బిగ్ source of knowledge, a reservoir of knowledge. So this is all about form, shape and all the words associated with the root form. Okay, next we will move on to this revision vocabulary. Okay, ఒక్కసారి ఈ వర్డ్స్ని చూడండి. సో వీటిని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో రిట్రైవ్ అనే వర్డ్ ఇచ్చాడు. రిట్రైవ్ అంటే ఏంటమ్మా, జనరల్గా when you retrieve some information you just recover something, retrieve the information అంటాం కదా. సో retrieval is nothing but noun, retrieve is verb. సో retrieve ని మనం verb గా వాడతాం. బ్యాక్ కదా రీ అంటే, రీ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు కనిపించినా అగైన్ కానీ బ్యాక్ అనే మీనింగ్ వస్తుందని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సో retrieve the information, retrieve the data అంటే మీరు దాన్ని retrieve the lost data, retrieve the lost information అంటాం. retrieve the లాస్ట్ డేటా అంటే ఏంటమ్మా, ఏ డేటా అయితే మీరు కోల్పోతారో దాన్ని తిరిగి మళ్ళీ పొందటం. దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రిట్రైవల్. రిట్రైవల్ ఈజ్ యువర్ నౌన్, రిట్రైవ్ ఈజ్ యువర్ వర్బ్ కదా. సో రిట్రైవ్ చేస్తున్నారంటే రికవర్ చేస్తున్నారని అర్థం, రైట్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రికవర్ కూడా వర్బే. అలానే ఇంటాక్ట్ అన్నాడు. ఇంటాక్ట్ ఇది యాడ్జెక్టివ్. సంథింగ్ ఈజ్ ఇన్ ఇంటాక్ట్ అంటే అర్థం ఏంటి అంటే అది ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు అంటాం చూసారా. చెక్కు చెదరకపోవడాన్ని మనం ఇంటాక్ట్ అంటే యాజ్ ఇట్ ఈస్, ఏ మార్పులు చేర్పులు జరగకుండా అలానే ఉంది. ఓకే, సంథింగ్ ఈజ్ ఇన్ ఇంటాక్ట్ అంటాం. ఓకే, అంటే ఏమవుతుంది, అన్డ్యామేజ్. చూసారా, అన్డ్యామేజ్డ్ అనొచ్చు, లేదంటే అన్టచ్డ్ అనొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంటాక్ట్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, ఇంటాక్ట్. అలానే డెబ్రీ అంటే మనం అనుకున్నాం కదా, మిగిలిపోయినటువంటి, సో ఏదైనా శిథిలం అంటారు చూసారా. సో అంతా వేస్ట్, చాలా వరకు వేస్ట్ థింగ్స్ని మనం డెబ్రీ అంటాం. అంటే అది ఇంకా దేనికి పనికిరాదు, సో చెత్త అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈజ్ యువర్ డెబ్రీ. అంటే మనకి చూడండి ఆప్షన్స్లో ట్రాష్, ఓకే, వేస్ట్ కదా. లిట్టర్ అని కూడా చెప్పచ్చు, LITTER. ఓకే, లిట్టర్ అన్నా, ట్రాష్ అన్నా, వేస్ట్ అన్నా, ఇట్ మీన్ ద సేమ్. రబ్బుల్ అన్నా, RUBBLE, రబ్బుల్. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. తర్వాత జిప్ త్రూ నేను అనుకున్నాను కదా, ఒక స్పీడ్తో వెళ్ళిపోతుంది యాస్ట్రాయిడ్ కదా. సో సమ్ 28 km/s ఎంత మనం చూసాం కదా నిన్న ఎడిటోరియల్లో. సో జిప్పింగ్ త్రూ సంథింగ్ అంటే చాలా స్విఫ్ట్గా, ఫాస్ట్గా మూవ్ అవ్వడం అని నేర్చుకున్నాం, గుర్తుందా.
సో చాలా ఫాస్ట్గా ఒక డిస్టెన్స్ని కవర్ చేయడం అనే సందర్భంలో మనం జిప్ త్రూ అనే ఫ్రేజల్ వర్బ్ని వాడటం జరిగింది, రైట్? దట్ హోప్ యూ కెన్ రిమెంబర్. సో లాస్ట్ ఎడిటోరియల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు మనం వీ కమ్ అక్రాస్ దిస్ వర్డ్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ మైగ్రేట్. చూసారా, ట్రాన్స్ మైగ్రేట్ అంటే ఒక్కసారిగా మనం ట్రాన్స్ మైగ్రేట్ అయినా ఏమొస్తుంది, కాదు, క్రూజ్. ఎస్, CRUISE. క్రూజ్ అంటే ఏంటి, స్పీడ్గా మనం దేంట్ నుంచి అయినా ట్రావెల్ చేయటం, దట్ ఈస్ యువర్ క్రూజ్. సో F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. జిప్ త్రూ ఫ్రేజల్ వర్బ్ కాబట్టి వర్బ్గా వాడతాం. అలానే రీఇన్కార్నేట్, నెక్స్ట్ వర్డ్ చూసారా, రీఇన్కార్నేట్. కార్న్ అనేది ఏంటమ్మా, CARN. కార్న్ అంటే ఫ్లెష్. కార్న్ అనే రూట్ వర్డ్ ఎప్పుడు కనిపించినా ఇట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లెష్. అందుకే కార్నివోరస్ అంటే ఫ్లెష్ ఈటింగ్ అంటాం. సో రీఇన్కార్నేషన్, కార్న్ అంటే బర్త్, కార్నేషన్, రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ కదా. సో రీఇన్కార్నేషన్ ION వస్తే నౌన్ అవుతుంది, రీఇన్కార్నేట్ అంటే వర్బ్ అవుతుంది, అంటే మళ్ళీ వేరే ఒక బాడీలోకి. సో వేరే ఒక బాడీలోకి ట్రాన్స్ఫర్ అవ్వటం, సోల్. ఓకే, బాడీ చేంజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి, మరొక జన్మ ఎత్తడం అనే మీనింగ్ వస్తుంది కదా, రీఇన్కార్నేట్. సో ట్రాన్స్ మైగ్రేట్, ట్రాన్స్ అంటే అక్రాస్, మైగ్రేట్ అంటే టు మూవ్ కదా. సో B విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, ట్రాన్స్ మైగ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వెస్ట్. క్వెస్ట్ అంటే మనం ఏమనుకున్నాం, నిరంతరం, నిరంతరం దానికోసం సెర్చ్ చేయటం. క్వెస్ట్ అంటే పర్స్యూట్ అనొచ్చు, సర్చ్ అనొచ్చు. ఓకే, పర్స్యూట్ చూసారా, పర్స్యూట్ అన్నా సర్చ్ అన్నా ఓకే, మీనింగ్ ఇస్ సేమ్. ఓకే, వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్, ఓకే, వెన్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్, వెన్ యూ ఆర్ ఇన్ హంగర్ ఆఫ్ సంథింగ్. హంగర్ అంటే అక్కడ ఆకలిని కాదు, పరితపించడం, అది కావాలి, ఎలా అయినా దాన్ని పొందాలి, దానికోసం మీరు వెతుకులాట. ఆ వెతుకులాటనే మనం నిన్న తెలుగులో చెప్పుకున్నాం కదా, అన్వేషణ. సో దట్ ఈస్ యువర్ క్వెస్ట్. సో D విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. D విల్ బి యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సినోనిమ్ ఫర్ దిస్ వర్డ్ క్వెస్ట్. ఓకే, దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఎలా వాడాం కూడా మనం నిన్న ఆర్టికల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నిన్న ఆర్టికల్ కొంచెం లేట్గా అప్లోడ్ అయింది, దాన్ని ఒక్కసారి మీరు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, వాచ్ చేస్తే మీకు ఇవి ఇంకా బాగా అర్థమవుతాయి, ఎందుకంటే అవి కాంటెక్స్ట్లో వాడడం జరిగింది. ఏ కాంటెక్స్ట్లో ఇది వాడామన్నది మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, రైట్? మనం మళ్ళీ కాంటెక్స్ని డిస్కస్ చేసే టైంని, ఇది రివిజన్ కదా, రివిజన్లో మనం మళ్ళీ బిగినింగ్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ ఎవర్ థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్ క్విక్లీ మనం ఒకసారి దాన్ని రివైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ రివిజన్ వొకాబులరీ. నౌ వీ విల్ టాక్ అబౌట్ PYQ కార్నర్. ఓకే, CGL 2023. అగైన్ ఈరోజు మనకి ఐ థింక్ 1 పారాజంబుల్ వచ్చినట్టుంది. ఎస్, టుడే వీ హ్యావ్ గాట్ 1 పారాజంబుల్ అమ్మా. యూ నీడ్ టు ఆన్సర్ దిస్ బేస్డ్ ఆన్ ద క్లూస్ ప్రొవైడెడ్. ఓకే, దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ బిగినింగ్, మనం ప్రతిసారి ఆన్సర్ చేసే ముందు ఒక్కసారి ఆప్షన్స్ని ఒకసారి గమనించాలి. సో ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే AACD అంటే B అనేది మన స్టార్టింగ్ లెటర్ కాదు, అంటే Bతో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు అన్నది క్లారిటీ వచ్చేసింది. AADC అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏ చూద్దాం. గ్రాఫాలజీ టెల్స్ దెమ్ అబౌట్ ద క్యాండిడేట్స్ టెంపరమెంట్స్ హైలైటింగ్ బోత్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్. ఓకే, గ్రాఫాలజీ అనేది క్యాండిడేట్స్. ఓకే, ద క్యాండిడేట్స్ అన్నాడు, చూసారా, ద క్యాండిడేట్స్ అంటే ద క్యాండిడేట్స్ అన్నాడు అంటే దాని ముందు ఇంకొక స్టేట్మెంట్ ఏదో ఉండాలి. గ్రాఫాలజీ టెల్స్ దెమ్ అంటే గ్రాఫాలజీ గురించి ఇంట్రడక్షన్, ఇది ఇంట్రడక్షన్లో అనిపించట్లేదు కదా. సో ఏతో మొదలవడం ఇట్స్ నాట్ పాసిబుల్. అబౌట్ ద క్యాండిడేట్స్ అంటున్నాడు, అంటే పర్టికులర్ క్యాండిడేట్స్ ఉద్దేశించి అంటున్నాడు. ఆ ద పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరు? సో అక్కడ మనకి అది ఓపెనింగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఏతో మొదలయ్యి మనం ఎలిమినేట్ చేయొచ్చా లేదా? ఎలిమినేట్. తర్వాత ఏమైనా మ్యాండేటరీ పేర్స్ ఉన్నాయా అనేది చూద్దాం, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, DCలో ఏదైనా ఆన్సర్, ఇప్పుడు స్టేట్మెంట్ దేంతో మొదలవుతుందో తెలుసుకున్న ఆన్సర్ మనం ఈజీగా పెట్టచ్చు. సో డిస్పైట్ పబ్లిక్ స్కెప్టిసిజం, గ్రాఫాలజీ ప్లేస్ అ కన్వర్ట్ రోల్ ఇన్ బ్రిటిష్ మేనేజ్మెంట్. గ్రాఫాలజీ. ఓకే, పబ్లిక్ స్కెప్టిసిజం అన్నాడు. స్కెప్టిసిజం అంటే ఏంటమ్మా? డౌట్ఫుల్. వెన్ యూ ఆర్ డౌట్ఫుల్ అబౌట్ సంథింగ్ యు ఆర్ సెట్ టు బి ఎ స్కెప్టిక్. స్కెప్టిసిజం అన్నది ఆ థియరీ, స్కెప్టిక్ అన్నది ఆ పర్సన్ ఉద్దేశించి మనం స్కెప్టిక్ అంటాం. ఎవరైతే ప్రతిసారి డౌట్ఫుల్గా ఉంటాడో, ప్రతిసారి అనుమానిస్తుంటాడు, ఓకే, ఇది అవునా కాదా అని ప్రతిసారి హీల్ రేస్ క్వశ్చన్స్, హీల్ ఆల్వేస్ స్కెప్టిక్ అబౌట్ సంథింగ్, అంటే అతను దాని గురించి ఓకే
ఈజ్ నాట్ వెరీ కన్ఫర్మ్డ్. ఓకే, అంత ఈజీ కాదు అతన్ని మోసం చేయటం. క్రెడిట్లెస్ పర్సన్ అంటే తను మీరేం చెప్తే అది కొట్టేస్తుంటాడు. స్కెప్టిక్ పర్సన్ అట్లా కాదు, హీల్ డౌట్. ఓకే, స్కెప్టిసిజం అంటున్నాడు. Modern graphology began early in the 19th century when French churchman Jean Hippolyte Micon created the first graphological catalog. సో ఇది మనకి ఇంట్రడక్షన్లో అనిపించట్లా మోడర్న్ గ్రాఫాలజీ. ఓకే, గ్రాఫాలజీకి సంబంధించినటువంటి ఎస్ ఇంట్రడక్షన్, డి విల్ బి యువర్ ఇంట్రడక్షన్. సిడిలో ఏదవుతుందమ్మా, ఒకవేళ సి ఇంట్రడక్షన్ అయితే ఓకే, మధ్యలో మోడర్న్ గ్రాఫాలజీ బిగాన్ ఎర్లీ ఇన్ ద 19th century అనొచ్చా? సో ఇప్పుడు ఇదే మీరు నిర్ధారించుకోవాల్సింది, సితో మొదలవ్వాలా డితో మొదలవ్వాలి. సో మనకి మోడర్న్ గ్రాఫాలజీ బిగాన్ ఎర్లీ ఇన్ ద 19th century. సో ఇది మనకి ఓపెనింగ్ స్టేట్మెంట్లా కనిపిస్తుంది కాబట్టి డితో మొదలైంది, సి ఒక్కటే కాబట్టి దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, డిసిబిఏ. కావాలంటే చెక్ చేసుకోండి, సిబి కూడా మ్యాండేటరీ పేరే చూడండి కావాలంటే. ఓకే, ఇక్కడ ఇట్ అనే ప్రిపోజిషన్ వాడాడు, అబ్జర్వ్ చేశారా? ప్రొనౌన్, సారీ. ఈ ఇట్ అనేది దేని రెఫర్ చేస్తుందమ్మా? గ్రాఫాలజీ. ఓకే, ఇది ఇట్ గ్రాఫాలజీని ఇండికేట్ చేస్తుంది. గ్రాఫాలజీ దేని ఎక్కడ వాడబడింది? సిలో గ్రాఫాలజీ అని చూసారా? గ్రాఫాలజీ ప్లేస్ ఏ కన్వర్ట్ రోల్ ఇన్ బ్రిటిష్ మేనేజ్మెంట్. సో ఆ మేనేజ్మెంట్లో ఆ కంపెనీస్ ఉంటాయి, మెనీ కంపెనీస్. సో సి తర్వాత బి రావాలి. ఇక్కడ సిబి ఉంది మ్యాండేటరీ పేరు, అక్కడ కూడా సిబి ఉంది. ఓకే, తర్వాత ఓకే, సో సిబి రెండిట్లోనే ఉంది మ్యాండేటరీ పేరు. ఇంకేమైనా ఉందా ఛాన్స్? గ్రాఫాలజీ టెల్స్ దెమ్. డెమ్ అంటే ఎవరమ్మా? అది మనకి క్రూషియల్ పాయింట్ ఇక్కడ చూసారా? రిక్రూట్మెంట్ అండ్ అనాలిసిస్, ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్, టెల్స్ దెమ్ అబౌట్ ఆ రిక్రూట్మెంట్లో సంబంధించినటువంటి క్యాండిడేట్స్. చూసారా, ఇక్కడ రిక్రూట్మెంట్ అనే పాయింట్ వాడాడు. సో ఆ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే మనకి బి తర్వాత ఏ రావాలన్నట్టుగా క్లియర్గా మనకి ఇండికేషన్ అక్కడ వస్తుంది, బిఏ. అంతేనా కాదు? అబౌట్ ద క్యాండిడేట్స్ అంటే ఏ క్యాండిడేట్స్ అమ్మా? రిక్రూట్మెంట్లో ఎవరైతే రిక్రూట్ చేసుకుంటుందో కంపెనీస్, ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ వారి యొక్క టెంపర్మెంట్స్ కానీ వాళ్ళ వీక్నెస్ని స్ట్రెంగ్త్స్ని అనలైజ్ చేయడానికి గ్రాఫాలజీ బాగా హెల్ప్ చేస్తుంది. ఇంతకీ గ్రాఫాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ దేర్ హ్యాండ్ రైటింగ్. గ్రాఫాలజీ స్టడీ ఆఫ్ రైటింగ్. గ్రాఫ్ అంటే ఏంటి? టు రైట్. లజీ అంటే స్టడీ. ఓకే, స్టడీ ఆఫ్ దేర్ హ్యాండ్ రైటింగ్. So that is how we have reached the conclusion DCBA will be your correct answer based on BA logic. ఆ మ్యాండేటరీ పేరు అక్కడ BA లేదు. స్టార్టింగ్ పాయింట్ కూడా మనకి స్టార్టర్తో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, డి. రైట్, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ చూద్దాము. చూడండి, ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చాడు. పాస్టర్స్ ఆర్ డాష్ టు ప్రమోట్ ఎ బ్రాండ్ ఆర్ పాస్ డాష్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దే కెన్ బి యూస్డ్ ఫర్ డాష్ పర్పసెస్ రేంజింగ్ ఫ్రమ్ టెల్లింగ్ పీపుల్ టు ద కాషియస్ as the floor is wet to informing them about an upcoming sale or event. They usually include a picture. Dash very few words. A suitable dash makes a poster effective and memorable. ఒక పోస్టర్ గురించి ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ ప్యాసేజ్ కనిపిస్తుంది. అందులో కొన్ని వర్డ్స్ అనేవి తొలగించేశాడు, ఒమిట్ చేసేసాడు. వీ నీడ్ టు ఓకే సప్లై ద రైట్ వర్డ్స్ ఇన్ ద ఆప్షన్స్ ప్రొవైడెడ్. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మనం ఈజీగా దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. వెరీ ఫస్ట్ ఎక్కడొచ్చిందమ్మా? వెరీ ఫస్ట్ 1 2 3 4 5. ఓకే, 5 రావాలి ఇక్కడ. సెకండ్ వచ్చేసింది ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయిందా? ఓకే, వీళ్ళు వేయడమే 2 to 6. అచ్చా, 2 to 6 అని వేశారు అందుకని. ఓకే, ఇదే ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. పోస్టర్స్ ఆర్ డాష్. ఓకే, ఇక్కడ ఏం రావాలమ్మా? ఆర్ తర్వాత డాష్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్యాసివ్ ఫామ్ అవుతుంది కదా. పోస్టర్స్ ఆర్ డాష్ టు ప్రమోట్ అ బ్రాండ్. సో పోస్టర్స్ని వాడతారు, ఎవరు వాడతారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ప్యాసివ్ వాయిస్లో మనకి డూవర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, యువర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యూ గివ్ వెయిటేజ్, యూ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఆబ్జెక్ట్. సో అందుకే పోస్టర్స్ అండ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది మనకి ప్యాసివ్ వాయిస్తో మొదలవ్వాలని అర్థమైంది. సో V3 రావాలి కదా. సో ఆర్ యూజ్డ్ ఒకటే ఆప్షన్ చూసారా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, జస్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద మీకు అవగాహన ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్. ఆర్ యూజెస్ అనకూడదు, బీయింగ్ యూస్, బీయింగ్ తర్వాత యూజ్డ్ రావాలి. అసలు ఆప్షనే రాంగ్.
కదా, బీయింగ్ యూజ్డ్ అనే అనాలి కానీ ఓకే బీయింగ్ యూజ్ అనం. అలానే యూజెస్ ఓకే అది యాక్టివ్ వాయిస్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన ప్యాసివ్ కాబట్టి బీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టు ప్రమోట్ ఏ బ్రాండ్ ఆర్ పాస్ డాష్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి. అప్పుడు దానికి ఎటువంటి ప్రిపోజిషన్ వాడాలి? ఓకే ఫ్రేజల్ వర్బ్. సో పాస్ ఆనా పాస్ అవే. పాస్డ్ అవే అంటే ఏంటమ్మా? చనిపోవడం కదా. పాస్ అవే అంటే ఏంటి? చనిపోవడం. సో ఇది కాదు. పాస్ టు సమ్వన్, ఎవరికైనా పాస్ చేసాము. యూ ప్లీజ్ పాస్ ఇట్ టు యువర్ నేబర్. ఓకే పాస్ ఇట్ టు సమ్వన్ అంటాం, కానీ అక్కడ పాస్ సంథింగ్. సో ఇక్కడ టు తర్వాత పర్సన్ లేడు కాబట్టి పాస్ టు అనడానికి లేదు. ఓకే పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అంటే మీరు దాన్ని ఓకే ఒక్కసారిగా మీరు దాన్ని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అంటే డిస్సెమినేట్, పంచడం, డిస్ట్రిబ్యూట్, రైట్? సో ఆన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ డాష్ పర్పజెస్. ఓకే పర్పజెస్ ఏమైందమ్మా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ఇక్కడ ఏం మిస్ అయింది? యాడ్జెక్టివ్. ఓకే అయితే యాడ్జెక్టివ్, ఇవన్నీ యాడ్జెక్టివ్సే కదా సార్. మచ్, లిటిల్, సిమిలర్, వ్యారీడ్. సో మనకి ఇప్పుడు ఎట్లాంటి యాడ్జెక్టివ్ వాడాలి మనకు ఎలా తెలుస్తుంది అంటే యూజ్డ్ ఫర్ లిటిల్ పర్పజెసా, మచ్ పర్పజెసా? ఓకే లిటిల్ మచ్ వాడచ్చా? వాడడానికి లేదు. సో మనకి ఇంకొక ఏంటమ్మా ఇండికేషన్, రేంజింగ్ ఫ్రమ్. ఇది మెయిన్ పాయింట్. రేంజింగ్ ఫ్రమ్ ఏంటమ్మా? రేంజ్ చెప్తున్నాడు. టెల్లింగ్ పీపుల్ టు ద కాషియస్. ఓకే యాజ్ ద ఫ్లోర్ ఈజ్ వెట్, ఫ్లోర్ చాలా వెట్గా ఉంది అని చెప్పడానికి కూడా పనిచేస్తుంది రాస్టర్. అదేవిధంగా ఒక రాబోయే ఒక సేల్ గురించి కానీ ఈవెంట్ గురించి కూడా ఇన్ఫార్మ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆ డిఫరెంట్ రేంజ్ని చెప్తుంది. సో అక్కడ వ్యారీడ్ పర్పసెస్ అంటే డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సిమిలర్ అంటే ఏంటి? ఇవి సిమిలర్ కాదు కదా. రేంజింగ్ ఫ్రమ్ టు వచ్చిందా లేదా? ఫ్రమ్ తర్వాత టూ వచ్చింది చూసారా? అబ్జర్వ్ చేసారా? ఫ్రమ్ తర్వాత టూ వచ్చింది. ఫ్రమ్ టు. సో రేంజ్ కదా. ఫ్రమ్ టెల్లింగ్ పీపుల్ టు ఇన్ఫార్మింగ్ దెమ్ అబౌట్ అన్ అప్కమింగ్ సేల్. సో ఇక్కడ ఆ రేంజ్ చెప్తుంది కాబట్టి వెరైటీ, అక్కడ వ్యారీడ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి సరిపోయింది. సిమిలర్ అని చెప్పడానికి అంతకుముందు దీనికి ఈక్వలెంట్ ఏదైనా చెప్పాడా, డిస్కస్ చేశాడా? అప్పుడు మనం సిమిలర్ వాడచ్చా? వాడడానికి లేదు. ఓకే లిటిల్ పర్పజెస్. ఓకే లిటిల్ తర్వాత మనం అన్కౌంటబుల్ నౌన్ వాడతాం. పర్పజెస్ అనేది ప్లూరల్ నౌన్ అంటే ఖచ్చితంగా ఇది కాదు. ఓకే మచ్ పర్పజెస్ నో, మచ్తో ఎండ్ అయిపోద్ది కదా. సో ఇక్కడ కూడా మచ్ పర్పజెస్ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ ది యూజువలీ ఇంక్లూడ్ ఎ పిక్చర్. దే అంటే ఏంటమ్మా? పాస్టర్స్ ఉద్దేశించి చెప్తున్నాడు కదా. సో దే మీన్స్ పాస్టర్స్. సో దే యూజువలీ ఇంక్లూడ్ ఏ పిక్చర్ డాష్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఇంక్లూడ్ ఏ పిక్చర్, ఓకే ఇంక్లూడ్ ఆ పిక్చర్, ఓకే అండ్ అంతేనా? క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడు కదా. సో అండ్ అనే కంజంక్షన్ వాడాలి. ఫ్యూ వర్డ్స్ని పిక్చర్ని కలపడానికి వాడాడు. ఫ్యూ వర్డ్స్ అనే ఓకే వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే సో ఇదొక ఏమైంది? ఫ్రేజ్ అయింది. వెరీ ఫ్యూ వర్డ్స్ ఇదొక ఫ్రేజ్. ఏ పిక్చర్ ఇది కూడా ఒక ఫ్రేజ్. అంతేనా? ఈ రెండు ఫ్రేజ్లను కలపడానికి మనకి కంజంక్షన్ వాడాలి కాబట్టి ఈ రెండు కలిగి ఉంటాయి కాబట్టి వెరీ ఫ్యూ వర్డ్స్ ఉంటాయి, పిక్చర్ ఉంటుంది కాబట్టి అండ్ విల్ బి యువర్ కరెక్ట్ కంజంక్షన్. క్లియర్? ఇవన్నీ కాంట్రాస్ట్, నీదర్ రావాలి నార్ వాడాలంటే. ఆల్సో ఓకే ఆల్సో ఫ్యూ ఓకే ఎ పిక్చర్ ఆల్సో నో, ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్. అండ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సూటబుల్ డాష్ మేక్స్ ఎ పోస్టర్ ఇఫెక్టివ్ అండ్ మెమరబుల్. సూటబుల్ ఇప్పుడు ఈజీగా మనం ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం. సూటబుల్ డాష్ ఒక పోస్టర్ బాగా ఎఫెక్టివ్గాను మెమరబుల్గాను ఉండాలంటే ఏముండాలి అని అడుగుతున్నాడు. సూటబుల్ డాష్, సూటబుల్ యాడ్జెక్టివ్ అమ్మా. సూటబుల్ యాడ్జెక్టివ్ ఏ వచ్చింది కదా అంటే ఇక్కడ నౌన్ రావాలి. సో ఇక్కడ నౌన్ రావాలి. సో నౌన్ కూడా పాజిటివ్ నౌనే అయి ఉండాలి కదా. ఎస్. కొటేషన్ అంటున్నాడు. కాషన్ అంటే ఏంటి? డేంజర్, నెగిటివ్. అది ఇది కాదు. కొటేషన్ మేక్స్ ఏ పాజిటివ్ ఎఫెక్టివ్. యాంటిసిపేషన్, సూటబుల్ యాంటిసిపేషన్ అంటే ఏంటి? యాంటిసిపేషన్ అంటే ప్రిడిక్షన్, ముందేం జరగబోతుందో మనం ముందే ప్రిడిక్ట్ చేయడం. ఇది కాదు. క్యాప్షన్, కొటేషన్ రెండు నౌన్సే.
కాకపోతే పాజిటివ్కి క్యాప్షన్ అంటామా కొటేషన్ అంటాం. కొటేషన్ అంటే ఏంటి, ఇంత ప్రైస్ అవ్వచ్చు అని ఒక ఎస్టిమేటెడ్ స్లిప్ అంటారు చూసారా, ఆ ఎస్టిమేటెడ్ ప్రైస్ స్లిప్ని మనం కొటేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఇది సెట్ అవ్వదు, క్యాప్షన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ సూటబుల్ క్యాప్షన్, పాజిటివ్కి క్యాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న క్యాప్షన్తోనే ఒకేసారి దానికి మంచి ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, అలానే చాలా మెమరబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. రైట్, దిస్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 2023 CGL Tier 1 exam. రైట్, నెక్స్ట్ we will move on to our editorial. ఫ్రీ ఫాల్ అనే పదాన్ని వాడాడు. ఫ్రీ ఫాల్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి, అలా పడిపోవడం, ఎవరు తొయ్యకుండానే ఫ్రీ ఫాలింగ్ బాడీస్ అంటారు కదా, అంటే గాల్లో అలా పడిపోవడం. అయితే ఇది ఏ కాంటెక్స్ట్లో వాడాడు అని తెలియడానికి మనం ఒకసారి సబ్ హెడ్డింగ్ చదివే ప్రయత్నం చేద్దాం. దాంతో మనకి ఆ కాంటెక్స్చువల్ మీనింగ్ అర్థమవుతుంది. అంటే ఫ్రీ ఫాల్ అనేది జనరల్గా మనకి ఫిజిక్స్ కాన్సెప్ట్, ఫిజిక్స్లో వస్తుంది ఫ్రీ ఫాలింగ్ బాడీస్, యాక్సలరేషన్, వెలాసిటీ నేర్చుకునేటప్పుడు కదా. కాకపోతే ఇప్పుడు ఈ వాడుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా మస్ట్ కోఆపరేట్ ఆన్ ద నిజ్జర్ కేస్. నిజ్జర్ అంటే ఏంటమ్మా గుర్తుందా, ఇది కూడా మనం డిస్కస్ చేసాం అంతకుముందు. సో కెనడాకి సంబంధించినటువంటి ఓకే ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్కి అధ్యక్షత వహించినటువంటి నిజ్జర్ మర్డర్ కేసుకి సంబంధించి ఇండియా మీద ఆరోపణలు జరుగుతున్నాయి కదా. సో అంతకుముందు ఒక ఎడిటోరియల్ మనం డిస్కస్ చేసాం. సో ఇండియా మస్ట్ కోఆపరేట్, ఓకే కోఆపరేట్ చేయాలంట ఖచ్చితంగా. ఇఫ్ కెనడా ప్రొవైడ్స్ ఎవిడెన్స్, ఒకవేళ కెనడా కానీ ఏదైతే అలిగేషన్స్ చేస్తుందో ఇండియా పైన, ఇతన్ని మీరే హతమార్చారు, మీరే మా కంట్రీలోకి చొరబడి అతన్ని హత్య చేశారు అని ఏదైతే ఎలిగేషన్స్ చేస్తుందో, అది ఎవిడెన్స్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియా సహకరించాలి, కోఆపరేట్ చేయాలి, ఓకే అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే ఫ్రీ ఫాల్ అంటే ఇక్కడ యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే అక్కడ సంబంధాలు బాగా పడిపోతున్నాయి, మన రిలేషన్స్, మన టైస్ అని అంటుంటాం కదా ఎక్కువగా మనం. ఇంటర్నేషనల్ రెండు దేశాల మధ్య సంబంధాలని చెప్పేటప్పుడు మనం టైస్ అనే పదాన్ని వాడతాం. టైస్ అంటే అక్కడ అర్థం ఏంటి, సంబంధాలు. ఓకే, సో ఫ్రీ ఫాల్ అంటే అక్కడ ఏంటి, బాగా పడిపోతున్నాయి, మన సంబంధాలు బాగా పడిపోతున్నాయి, ఇండియా అండ్ కెనడా. నెక్స్ట్, సో ఇండియా అండ్ కెనడా టుక్ దేర్ డిప్లొమాటిక్ రో. ఒకసారి చూద్దామమ్మా, కంప్లీట్గా రాలేదు ఇంకా. ఓకే రైట్, సో ఇండియా అండ్ కెనడా టుక్ దేర్ డిప్లొమాటిక్ రో. ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేయండి, తర్వాత మనం చదివేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇండియా కెనడా టుక్ దేర్ డిప్లొమాటిక్ రో అన్నాడమ్మా. డిప్లొమాటిక్ రో, దౌత్యపరమైనటువంటి వివాదం. రో అంటే ఏంటి, కాంట్రవర్సీని ఉద్దేశించి మనం రో అనే పదం వాడతాం. ఓకే, రోజ్ అండ్ కాలమ్స్లో రో వేరు కదా. రో అంటే ఒక వరుస, హారిజాంటల్గా ఒక వరుసలో ఉండడాన్ని మనం రో అంటాం. నిలువుగా ఉండే వరుసని మనం కాలం అంటాం. రోజ్ అండ్ కాలమ్స్, మ్యాట్రిక్స్ రోజ్ అండ్ కాలమ్స్, R1 R2 R3 C1 C2 C3 గుర్తుందా. సో ఆ రో, కానీ ఇక్కడ డిప్లొమాటిక్ రో అంటే అర్థం ఏంటి, కాంట్రవర్సీ, వివాదం అని అంటాం. సో దౌత్యపరమైనటువంటి వివాదం ఏమైంది ఇండియాకి కెనడాకి మధ్య. సో వారి వివాదాన్ని టుక్ దేర్ అంటే ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఓవర్ ద కిల్లింగ్ ఆఫ్ కెనడియన్ ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్. ఇతను మన హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి కెనడాకి సంబంధించినటువంటి ఖలిస్తానీ యాక్టివిస్ట్. ఇంతకీ ఖలిస్తానీ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, మూమెంట్. సిక్స్ అందరికీ ఒక సెపరేట్ నేషన్ కావాలి అన్నట్టుగా సిక్ మతానికి సంబంధించినటువంటి వేర్పాటువాదుల్ని మనం ఈ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ అమ్మ. సో కెనడాలో చాలా వరకు పంజాబీస్ ఎక్కువ, పంజాబ్ సిక్స్ ఎక్కువ, అక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళతో పాటు ఇండియాలో ఉండే సిక్స్ కూడా, సో దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఇంట్రెస్ట్ టు మేక్ అ సెపరేట్ నేషన్ కాల్డ్ ఖలిస్తాన్. ఖలిస్తాన్ అనేది మాకు సెపరేట్గా సిక్స్ కోసం కావాలన్నట్టుగా వాళ్ళు చేస్తున్న మూమెంట్ అనమాట. సో ఆ మూమెంట్కి అతను ఒక యాక్టివిస్ట్, కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీ యాక్టివిస్ట్ ఆయన. సో అతన్ని చంపడాన్ని ఉద్దేశించి ఆ వివాదం ఏదైతే ఉందో, ఓకే, ఇన్ టు ద రింక్ ఎట్ ద UN General Assembly దిస్ వీక్. సో UN జనరల్ అసెంబ్లీకి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, ఇన్ టు ద రింక్ ఎట్ ద UN జనరల్ అసెంబ్లీ. ఈ వారం UN జనరల్ అసెంబ్లీకి ఈ వివాదాన్ని ఇండియా చైనా తీసుకెళ్ళాయి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ వార్న్డ్ that the response to terrorism, extremism and violence should not be determined by political convenience in what seemed to be a reference to India's concerns over Khalistani extremism in Canada. Okay.
సో ఒకసారి ఆ సెంటెన్స్ని మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. సో అక్కడ క్లియర్గా ఎక్స్ట్రీమిజం అనే పదం వచ్చింది మనకి కదా, అది నౌన్గా వాడాడు. ఇజం అని ఎప్పుడు కనిపించినా ఓకే దాన్ని మనం తీవ్రవాదం కింద చెప్పుకుంటాం. ఓకే, ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? తీవ్రవాదము. తెలుగులో దీన్ని మనం తీవ్రవాదం అంటాం. ఖలిస్తానికి సంబంధించినటువంటి తీవ్రవాదం. అయితే జైశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమని వార్నింగ్ చేశారు? ఓకే, వార్నింగ్ ఇచ్చారంట. ఏమని? ద రెస్పాన్స్ టు టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, వైలెన్స్, ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్. ఎక్స్ట్రీమిజం అన్న, టెర్రరిజం అన్న, వైలెన్స్ అన్న అవన్నీ హింసతో కూడుకున్నవి కదా. నక్సలిజం, టెర్రరిజం, తీవ్రవాదం షుడ్ నాట్ బి డిటర్మైన్డ్ బై పొలిటికల్ కన్వీనియన్స్. రాజకీయపరమైనటువంటి సౌలభ్యం అంటే మనకి బాగున్నప్పుడు మనం ఒకలాగా ట్రీట్ చేయడం, బాగాలేనప్పుడు మనకు నచ్చనప్పుడు మనం రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడడం. ఓకే, మన సౌలభ్యం బట్టి మనం స్టేట్మెంట్స్ని పాస్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఓకే, ఇది టెర్రరిజం, ఇది ఎక్స్ట్రీమిజం అని మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు డిటర్మైన్ చేయడానికి లేదు అన్నట్టుగా ఆయన వార్న్ చేయడం జరిగింది. ఎవరు? ఎస్ జయశంకర్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఇన్ వాట్ సీమ్ టు బి ఎ రెఫరెన్స్ టు ఇండియాస్ కన్సర్న్స్. సో ఈ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజం కెనడాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా యొక్క కన్సర్న్స్ని ఉద్దేశించి ఈ స్టేట్మెంట్ అనేది చేయడం జరిగింది జయశంకర్ గారు. హీ యాడెడ్ దట్ కంట్రీస్ మస్ట్ నాట్ చెరీ పిక్ వెన్ టు రెస్పెక్ట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్. అయితే ఏదైతే కెనడా చెప్తుందో, ఎలిగేషన్స్ చేస్తుందో, ఆరోపణలు చేస్తుందో, ఏమని? మీరు మా దేశంలోకి చొరబడ్డారు, మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా మీరు. ఈ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? మా యొక్క టెరిటరీ మీద మా అనుమతి లేకుండా మీరు వచ్చి మా దేశం వాసిని మీరు చంపడం అనేది కరెక్ట్ కాదు అన్నది కెనడా చేస్తున్నటువంటి అభియోగం. అయితే ఆయన ఏమంటున్నాడు? హీ యాడెడ్ ద కంట్రీస్ మస్ట్ నాట్ చెరీ పిక్. చెరీ పిక్ అంటే ఏంటి? మీకు నచ్చినప్పుడు మీరు సెలెక్టివ్గా ఉండడం. చెరీ పిక్ అంటే ఏంటి? మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవడం. ఓకే, మీకు నచ్చినప్పుడు మీరు పిక్ చేసుకొని దాని మీద స్టేట్మెంట్స్ పాస్ చేయడం. ఓకే, మిగతా సందర్భంలో మీరు న్యూట్రల్గా ఉంటారు. మీకు కావాల్సిన సందర్భంలో మాత్రం మీరు సెలెక్టివ్గా ఉండడాన్ని చెరీ పిక్ అంటారు. ఓకే, సో అంటే మీరు మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని దెబ్బతీశారని మీరు అంటున్నారు, కానీ మా దేశానికి ఈ ఏదైతే ఈ ఎక్స్ట్రీమిజం నడుస్తుందో, ఈ ఖలిస్తానీస్, ప్రో ఖలిస్తానీ మూవ్మెంట్ చేస్తున్న వాళ్ళకి మీరు సేఫ్ హెవెన్స్ ఇస్తున్నారు. సేఫ్ హెవెన్ అంటే ఏంటమ్మా? వాళ్ళకి సేఫ్టీ, షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెఫ్యూజ్ అంటాం కదా. సో రెఫ్యూజ్ అంటే అక్కడ అర్థం ఏంటి? వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తున్నారు. సో అది మరి ఇంటిగ్రిటీకి దెబ్బతీసే విధంగా లేదా? అంటే మీకు నచ్చినట్టుగా అయితే మీరు చెప్తారు. అలా అని ఒప్పుకోవట్లేదు ఇండియా. అతను చంపింది మేమే అని చెప్పట్లేదు. కానీ మా విషయంలో మీరేం చేస్తున్నారు? ఓకే, ఈ ప్రో ఖలిస్తానీ మూవ్మెంట్కి పాల్పడుతున్న యాంటీ ఇండియా స్లోగన్స్కి ఓకే దారి తీసే విధంగా ఓకే ఉండే యాక్టివిస్టులని, టెర్రరిస్టులకి మీరు స్థావరాన్ని ఇస్తున్నారు. మరి అది టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి దెబ్బ కాదా? అందుకే దానికి చెరీ పిక్ అనే పదాన్ని వాడాడు. సో అది అక్కడ చెప్పడానికి అర్థం ఆ సెంటెన్స్ యొక్క. నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్. మా ఇంటర్నల్ అఫైర్స్లో మీరు ఇంటర్ఫియర్ కావద్దని ఏదైతే అంటున్నారో ఓకే అది మీరు చెరీ పిక్ చేస్తున్నారు అన్నట్టుగా అన్నారు. A clear reference to Canada's allegations that Indian government agents were responsible for the Nizar killing in Surrey in June. సరే, జూన్లో ఏదైతే ఈయన్ని చంపడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్సే కారణం అని ఏదైతే ఆరోపణలు చేస్తుందో కెనడా, సో దానికి రెఫర్ చేస్తూ, దాన్ని ఉద్దేశిస్తూ ఈ మాటలు చెప్పడం జరిగింది. ఓకే, సో కెనడియన్ యుఎన్ అంబాసిడర్, కెనడాకి సంబంధించినటువంటి యుఎన్ అంబాసిడర్ ఎవరు? రాబర్ట్ రే appeared to double down on the Canadian allegations. అంటే మళ్ళీ డబుల్ డౌన్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. టు కంటిన్యూ చేయడం అంటే ఇంకొంచెం ఇంటెన్సిటీ యాడ్ చేసి మనం దాన్ని కంటిన్యూ చేయడాన్ని డబుల్ డౌన్ అంటాం, తీవ్రతరం చేయడం. ఓకే, మీ యొక్క అటెంప్ట్ని మీరు ఇంకొంచెం సీరియస్గా చేయడాన్ని మనం డబుల్ డౌన్ అంటాం. ఆగకుండా ఇంకొంచెం సీరియస్ నోట్తో ప్రయత్నించడాన్ని డబుల్ డౌన్ అంటాం. ఓకే, షీ డబుల్ డౌన్ హర్ ఎఫర్ట్స్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్ విత్ హర్ లాస్ట్ ఫెయిల్యూర్. సో చివరిసారి వచ్చినటువంటి ఫెయిల్యూర్ని అధిగమించడానికి ఆమె ఈసారి డబుల్ ఎఫర్ట్స్ పెడుతుంది. డబుల్ డౌన్ అంటే కంటిన్యూ చేయడం విత్ డబుల్ యువర్ ఎఫర్ట్స్, రైట్? సో కెనడియన్ ఎలిగేషన్స్, కెనడా చేసినటువంటి ఆరోపణల్ని ఆయన ఇంకొంచెం తీవ్రతరం చేస్తున్నాడు, లోతుగా ఇంకా విమర్శిస్తున్నాడు. స్పోక్ అబౌట్ ద ఎక్స్టెంట్ టు విచ్ డెమోక్రసీస్ ఆర్ అండర్ థ్రెట్ డ్యూ టు ఫారెన్ ఇంటర్ఫరెన్స్. సో ఆ ఎక్స్టెంట్ అంటే ఏంటి? ఆ స్కోప్, పరిధి ఏంటి? ఆ పరిధి డెమోక్రసీస్ ఆర్ అండర్ థ్రెట్. ప్రజాస్వామ్యం చాలా
ఓకే, రిస్క్లో ఉంది. అండర్ థ్రెట్ అంటే అర్థం ఏంటి, చాలా రిస్క్లో ఉంది. బికాజ్ ఆఫ్ దేనికోసం అంట, డ్యూ టు ఫారిన్ ఇంటర్ఫరెన్స్ వల్ల. అంటే మన ఇండియా ఫారెన్ అవుతుంది కదా కెనడాకి, సో మన ఇంటర్ఫరెన్స్ వల్ల డెమోక్రసీస్ అనేది బాగా దెబ్బతింటున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది రాబర్ట్ రే, యుఎన్ అంబాసిడర్, కెనడియన్ యుఎన్ అంబాసిడర్. ఇన్ ఎఫెక్ట్ అంటే ఇన్ టోటల్, సో కంప్లీట్గా చెప్పాలంటే ఇన్ ఎఫెక్ట్ ద స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ ద ఇంపేస్ బిట్వీన్ బోత్ కంట్రీస్ మోర్ దాన్ 10 days సిన్స్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడియో మేడ్ హిస్ క్లెయిమ్స్ ఇన్ ద కెనడియన్ పార్లమెంట్. సో కెనడియన్ పార్లమెంట్లో మన ప్రైమ్ మినిస్టర్, కెనడాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడియో, ఆయన చేసినటువంటి క్లెయిమ్స్ 10 రోజులు అయిందో లేదో అప్పటి నుంచి మన మధ్య ఏమైంది, ఇంపాస్ అంటే ఒక డెడ్ లాక్. ఇంపాస్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. సో ఇంపాస్ అంటే అర్థం ఏంటమ్మా, డెడ్ లాక్ అంటే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. సో సిచ్యువేషన్ ఎవరు కూడా విన్ అవ్వట్లేదు. సో అలా స్తంభించిపోవడాన్ని మనం ఇంపాస్ అంటాం, దాన్ని డెడ్ లాక్ అని కూడా చెప్పచ్చు. సో మన రెండు కంట్రీస్ మధ్య ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుగా, అది కూడా 10 రోజులు దాటేసింది ఎప్పుడైతే మన కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్స్ చేశారో కెనడియన్ పార్లమెంట్లో. సో అప్పటి నుంచి మనం రెండు దేశాల మధ్య రిలేషన్స్ అనేవి స్తంభించిపోయాయి. ఆఫ్టర్ ఎక్స్పెల్లింగ్ ఈచ్ అదర్స్ డిప్లొమాట్స్, ఎక్స్పెల్లింగ్ అంటే ఏంటి, వాళ్ళని రిమూవ్ చేయడం, వాళ్ళ కంట్రీస్కి వాళ్ళని పంపించేయడం, ఎక్స్పెల్లింగ్. ఓకే, ఇండియా అండ్ కెనడా హ్యావ్ కర్టైల్డ్ పీపుల్ టు పీపుల్ టైస్. ఓకే, ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఉన్నటువంటి రిలేషన్స్ని కూడా కంప్లీట్గా కట్ చేసేసాయి. కర్టైల్డ్ అంటే స్టాప్డ్. ఓకే, వైల్ ఇండియా హ్యాస్ సస్పెండెడ్ ఆల్ వీసాస్ టు కెనడియన్స్, కెనడా హ్యాస్ పుట్ ట్రేడ్ టాక్స్ ఆన్ హోల్డ్. సో ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి ఇది చూపిస్తున్నాడు చూసారా, ఒకరి దౌత్యవేత్తలు, డిప్లొమాట్స్ అక్కడ ఏంటమ్మా దౌత్యవేత్తలు. సో వీళ్ళ దౌత్యవేత్తల్ని వాళ్ళు ఎక్స్పెల్ చేశారు, వాళ్ళ దౌత్యవేత్తని మనం ఎక్స్పెల్ చేసాం. సో ఒకరికొకరు ఈచ్ అదర్స్ ఎక్స్పెల్ అనేది జరిగింది. సో ఇండియా కెనడా హ్యావ్ కర్టైల్డ్ పీపుల్ టు పీపుల్ టైస్, అది అయిపోయింది. వైల్ ఇండియా హ్యాస్ సస్పెండెడ్ ఆల్ వీసాస్ టు కెనడియన్స్. సో కెనడియన్స్ అందరికీ కూడా వీసాలు అన్నవి సస్పెండ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అలానే కెనడా కూడా ఏం చేసింది, ఈ ట్రేడ్ టాక్స్ మీద డిస్కషన్స్ ఏవి జరపకుండా హోల్డ్లో పెట్టేసింది. ఓకే, హోల్డ్ అంటే ఏంటి, బ్రేక్ వేయడం అంటే సస్పెన్షన్, మాట్లాడకుండా ఉండిపోయింది. దీస్ యాక్షన్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఈవెన్ బిఫోర్ కెనడా హ్యాస్ మేడ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్స్ ఎలిగేషన్స్ అగెయిన్స్ట్ ఇండియా పబ్లిక్. సో ఇండియా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్, ఎవిడెన్స్ అంటే అక్కడ ఏంటి, రుజువు. సో ఆ ఆరోపణల మీద రుజువు ఏదైనా కెనడియన్ గవర్నమెంట్ పబ్లిక్ ముందు పెట్టక ముందే జరిగిందంట ఇవంతా, ఈ యాక్షన్స్ అన్నీ. ఓకే, ఈ చర్యలన్నీ కెనడా పబ్లిక్, ఇండియా పబ్లిక్ అంటే అర్థం ఏంటి అక్కడ, సో పబ్లిక్గా ఎలిగేషన్స్ని ప్రూవ్ చేయడం. సో అటువంటి ఎవిడెన్స్ ఏవి పెట్టలేదు కెనడా. అండ్ న్యూఢిల్లీ హ్యాస్ రీఇటరేటెడ్ that despite 2 visits by the Canadian National Security Advisor to discuss the Nizar issue, no concrete evidence has been provided. న్యూఢిల్లీ ఏముంటుంది, పునరుద్ఘాటించడం అంటాం. రీఇటరేటెడ్ అంటే అర్థం ఏంటి, పునరుద్ఘాటించడం అంటే నొక్కి వక్కాణించడం అని కూడా చెప్పచ్చు. సో మళ్ళీ రీఇటరేట్ చేసింది అంటే బాగా నొక్కి చెప్పింది. ఏమని, డిస్పైట్ 2 visits, కెనడియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ 2 సార్లు విజిట్కి వచ్చారు ఈ నిజర్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి. వచ్చినప్పటికీ కూడా మాకు ఎటువంటి బలమైనటువంటి రుజువు ఇవ్వలేదు. నో కాంక్రీట్ అంటే అక్కడ స్ట్రాంగ్ అని అర్థం, బలమైన, కాంక్రీట్ అంటే స్ట్రాంగ్. ఓకే, ఎవిడెన్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్, ఎటువంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే కెనడా అంటుంది ఏమని, మేమైతే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసామని వాళ్ళు ఆరోపిస్తున్నారు. పబ్లిక్గా మాత్రం పెట్టలేదు ఏంటి ఆ ప్రూఫ్ అన్నది, బట్ మేమైతే ఇండియన్ గవర్నమెంట్కి తెలియజేసాం అన్నట్టుగా. కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది కూడా సబ్మిట్ చేయలేదు వాళ్ళు అన్నట్టుగా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. 2 సార్లు ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకి ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేనట్టుగా మనం ప్రతిస్పందించాం. నార్ హ్యాస్ కెనడా కంప్లీటెడ్ ఇట్స్ ఓన్ ఇన్వెస్టిగేషన్ ఆర్ బిగన్ ఎనీ ట్రయల్. అలానే కెనడా కూడా మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా గాను, లేదంటే విచారణ ఏదైనా మొదలుపెట్టినట్టుగా గాను కనిపించట్లేదు, చేయలేదు. డిస్పైట్ దిస్ there have been calls from Canadian Five Eyes allies that India must cooperate, indicating some pressure from Canada. సో కెనడా యొక్క ఒత్తిడి వల్ల
ఓకే, ఈ 5 ఐస్ యాలీస్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 5 ఐస్ యాలీస్ అనేవి ఒక నిఘా వ్యవస్థ, ఒక 5 కంట్రీస్ కలిసి ఆ 5 ఐస్ యాలీస్గా మనం చెప్తాం. సో ఆ అలయన్స్ ఏంటమ్మా? యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 యాలీస్, ఈ 5 కంట్రీస్ సంబంధించినటువంటి ఒక కూటమినే మనం 5 ఐస్ యాలీస్ అంటారు. సో వాళ్ళు కూడా ఇండియా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏమని? మీరు ఖచ్చితంగా సహకరించాలి, యూ మస్ట్ కోఆపరేట్, ఇండికేటింగ్ సమ్ ప్రెషర్ ఫ్రమ్ కెనడా. ఆబ్వియస్లీ కెనడా అందులో భాగంగా ఉంది కాబట్టి, సో కెనడా ప్రెషర్ వల్ల ఈ 5 దేశాలతో కూడినటువంటి కూటమి ఏదైతే ఉందో 5 ఐస్ యాలీస్, సో వాళ్ళు ఇండియాని ఒత్తిడికి గురి చేస్తున్నారు, కాల్ చేసి చెప్తున్నారు ఇండియాని, ఓకే మీరు కోఆపరేట్ చేయండి అన్నట్టుగా, రైట్? సో దట్ ఈస్ యువర్ 5 ఐస్. నౌ ఏం చెప్తున్నానంటే, ద ఓన్లీ వే అవుట్ ఈజ్ ఫర్ కెనడా టు టేక్ ద ఫస్ట్ స్టెప్ in proving its allegations, which is in the absence of verifiable evidence, seem to have been labeled prematurely. Okay, premature అంటే అర్థం ఏంటి? తొందరపాటు. ఓకే, ద ఓన్లీ వే అవుట్, ఇప్పుడు కెనడాకి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి? ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు ఏంటి వేయాలి? ఏం చేయడానికి? ఇన్ ప్రూవింగ్ ఇట్స్ ఎలిగేషన్, అది చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉందో అది ప్రూవ్ చేయాలి. విచ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ వెరిఫైబుల్ ఎవిడెన్స్, ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్ వెరిఫై చేయదగ్గ ఎవిడెన్స్ కానీ అది కానీ సబ్మిట్ చేయలేకపోయిన పక్షాన సీమ్ టు హ్యావ్ బీన్ లెవెల్డ్ ప్రీమెచ్యూర్లీ. సో ఆ అలిగేషన్స్ అన్నవి కేవలం ఆతృతతో లేదంటే ఆలోచన లేకుండా చేసినట్లుగానే మనం భావించవచ్చు. సీమ్ టు హ్యావ్ బీన్ లెవెల్డ్ అనే వర్బ్ని మనం ఎలిగేషన్స్ అనే పదంతో వాడతాం. ఎలిగేషన్స్ అని ఎప్పుడు మనం నౌన్ వాడినా సో దే లెవెల్డ్ ఎలిగేషన్స్ అని అంటాం, అంటే ఆరోపణలు చేశారు. ఆ చేయటం అని చెప్పడానికి మేడ్ అనకుండా మనం లెవెల్ అంటాం. ఓకే, ఎలా అయితే మనం లెవీ ట్యాక్సెస్ అంటామో లెవెల్ ఎలిగేషన్స్ అనాలి. సో ఆ రెండు ఏమవుతాయంటే ఓకే వీటిని ఒక పేరుగా వాడతాం, కలకేషన్స్ అంటాం కదా. సో అలిగేషన్స్ అనే నౌన్తో మనం లెవెల్ అనే వర్బ్ని వాడతాం. సో లెవెల్ విల్ బి యువర్ ఏమవుతుందమ్మా? లెవెల్ ఎలిగేషన్స్ అన్నవి ఒక పేరు కిందకి వాడతాం. ఓకే, అర్థమైంది కదా. సో మిస్టర్ జయశంకర్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ సచ్ జ్యుడిషియల్ ఇంటర్స్టేట్ కిల్లింగ్స్ ఆర్ నాట్ ద పాలసీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని? సచ్ జ్యుడిషియల్ ఇంటర్స్టేట్ కిల్లింగ్, ఓకే ఒక స్టేట్లోకి వెళ్ళి అంటే వేరే దేశంలోకి వెళ్ళి బిట్వీన్ 2 కంట్రీస్ కదా ఈ వివాదం. సో ఒక కంట్రీ వాళ్ళు ఇంకో దేశంకి వెళ్ళి మరి చంపడం అన్నది అసలు మా పద్ధతే కాదు, మా పాలసీయే కాదు, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పద్ధతి కానే కాదు అన్నట్టుగా జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హౌఎవర్ ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ దట్ ద లీడర్ ఆఫ్ one of the most developed countries would make these claims without sufficient cause. And if evidence is shared, the next logical step would be for New Delhi, which has denied the allegations strenuously, to cooperate on any information needed to conclude the Canadian investigation. ఓకే, చాలా మంచి పాయింట్ అమ్మా ఇది. అయినా ఇదంతా అయినప్పటికీ ఆయన ఖండించారు, మన పాలసీ ఇది కాదని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇది చాలా కష్టం, ఇది మనం బిలీవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. హార్డ్ టు బిలీవ్ అన్నాడు. ఏంటి హార్డ్ టు బిలీవ్? ద లీడర్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్, అంటే కెనడా లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక లీడర్, అంటే ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ని ఉద్దేశించి అంటున్నాడు, కెనడాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ని. అతను ఇలాంటి క్లెయిమ్స్ ఎట్లా చేయగలడు? సఫిషియంట్ ఎవిడెన్స్ లేకుండా అతను చేశాడంటే ఓకే, వితౌట్ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అయితే అంత పెద్ద క్లెయిమ్స్ చేయలేడు కదా. అండ్ ఈ ఎవిడెన్స్ ఈజ్ షేర్డ్, ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా ఎవిడెన్స్ కానీ షేర్ చేసినట్లయితే, మనతో షేర్ చేశారని చెప్తున్నారు కదా వాళ్ళు, సో చేసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, లాజికల్ స్టెప్ ఏంటి అంటే, లాజికల్గా చూసుకుంటే నెక్స్ట్ జరగబోయే చర్య ఏంటి? న్యూఢిల్లీ ఖచ్చితంగా ఏదైతే ఈ ఎలిగేషన్స్ని స్ట్రెన్యూస్లీ అంటే తీవ్రంగా ఖండించిందో, అసలు మాకు సంబంధమే లేదు, అనవసరమైన ఎలిగేషన్స్ మా మీద వేస్తున్నారు అని ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్గా దాన్ని తోసిపుచ్చిందో అది కోఆపరేట్ చేయాలి, ఒకవేళ ఎవిడెన్స్ సబ్మిట్ చేసి ఉంటే అని చెప్తున్నాడు. ఎవిడెన్స్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో సబ్మిట్ చేసామని, నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏమవ్వాలి? ఖచ్చితంగా ఇండియా కోఆపరేట్ చేయాలి వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్కి. ఓకే,
వాళ్ళకి కెనడియన్ గవర్నమెంట్కి మనం కోఆపరేట్ చేయాలి. ఇండియాస్ గ్రీవెన్సెస్ అగెయిన్స్ట్ కెనడా ఫర్ సాఫ్ట్ పెడ్లింగ్ ద ఇష్యూ ఆఫ్ ఖలిస్తాన్ ఎక్స్ట్రీమిజం అండ్ ప్రొవైడింగ్ సేఫ్ హెవెన్స్ ఫర్ వాంటెడ్ టెర్రరిస్ట్ యాజ్ వెల్ యాజ్ కెనడియన్ క్లెయిమ్స్ ఆఫ్ రైట్స్ వైలేషన్స్ by security forces in Punjab and Indian intelligence operations in Canada date back to the 1980s, and these were the cause of their high level engagements being frozen for decades. Okay, సాఫ్ట్ పెడ్లింగ్ అనే పదం వాడాడు ఇక్కడ, రైట్? సాఫ్ట్ పెడ్లింగ్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అందుకే అక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, సాఫ్ట్ పెడ్లింగ్ని ఒక ఎందులో పెట్టాడమ్మా, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. ఓకే, సెన్సిటివ్ ఇష్యూ. ఓకే, పెద్దదాన్ని చిన్నదిగా చేసే ప్రయత్నం చేయటం. ఓకే, టు మేక్ సంథింగ్ సీమ్ లెస్ ఇంపార్టెంట్. రియల్గా అది ఎంత పెద్దదైనా దాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయడాన్ని మనం సాఫ్ట్ పెడ్లింగ్ అంటాం. ఓకే ఓకే సో గ్రీవెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియాస్ గ్రీవెన్సెస్ అంటే ఇండియాస్ కంప్లైంట్స్. గ్రీవెన్స్ అంటే ఏంటి? ఫిర్యాదులు అంటాం కదా తెలుగులో. సో గ్రీవెన్స్ అంటే ఫిర్యాదులు, కంప్లైంట్స్. సో కెనడా మీద ఏవైతే అభియోగాలు ఉన్నాయో, కంప్లైంట్స్ ఉన్నాయో, ఫర్ సాఫ్ట్ పెడ్లింగ్ ద ఇష్యూ. ఓకే, పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసే ప్రయత్నం, డౌన్ ప్లే అంటాం కదా. సో డౌన్ ప్లే ద ఇష్యూ, డౌన్ ప్లే, చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయడం, సాఫ్ట్ పెడ్లింగ్. ఖలిస్తాన్ ఎక్స్ట్రీమిజం, ఓకే, అంటే అక్కడ జరుగుతున్నటువంటి టెర్రరిజం, ఓకే, కెనడాలో. అండ్ ప్రొవైడింగ్ సేఫ్ హెవెన్స్, మనకు ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తుంది కెనడా అని మనం ఏదైతే ఆరోపణ చేస్తున్నామో, యాజ్ వెల్ యాజ్ కెనడియన్ క్లెయిమ్స్. అయితే కెనడా కూడా ఏం క్లెయిమ్ చేస్తుంది? రైట్స్ వైలేషన్స్ జరిగాయి. సెక్యూరిటీ ఫోర్సెస్, పంజాబ్లో సెక్యూరిటీ ఫోర్సెస్, ఓకే, మా యొక్క రైట్స్ని హననం చేశాయి, వైలేట్ చేశాయి, రైట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కెనడా వాళ్ళు. అలానే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, కెనడాలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ మీద కూడా వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ రేస్ చేశారు, డేట్ బ్యాక్ అంటే 1980స్లో. అండ్ దీస్ వర్ ద కాజ్ ఫర్ ద హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ బీయింగ్ ఫ్రోజన్. ఫ్రోజన్ అంటే అక్కడ అర్థం ఏంటి? స్తంభించిపోవడం. ఫ్రోజన్ అంటే ఏంటి? అంటే ఆ స్టేట్ బాగా ఫ్రోజన్ అయిపోయిందంటే మీనింగ్ ఏంటి? సో అక్కడ స్మూత్గా లేదు, ట్రాన్సాక్షన్స్ అవి స్మూత్గా అవ్వట్లేదు, అంటే బాగా స్తంభించిపోయాయి అనే మీనింగ్లో వాడుతున్నాడు. కొన్ని దశాబ్దాలుగా మన మధ్యన ఉన్నటువంటి ఎంగేజ్మెంట్స్, హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ ఏవి కూడా జరగకపోవడానికి కూడా అదే రీజన్ అన్నట్టుగా చెప్తున్నాడు. 1980స్లో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ మీద, కెనడాలో జరుగుతున్నటువంటి కొన్ని ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ మీద అవి కొన్ని కంప్లైంట్స్ చేసింది కెనడా. అలానే సెక్యూరిటీ ఫోర్సెస్ రైట్స్ వైలేషన్స్, హక్కుల్ని హరించేయి అన్నట్టుగా కెనడా గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో కంప్లైంట్స్ రేస్ చేసింది. హౌఎవర్ నెవర్ బిఫోర్ హ్యావ్ ట్రేడ్, ట్రావెల్ అండ్ టూరిజం టైస్ బీన్ కట్ డౌన్ సో క్విక్లీ యాజ్ ఇన్ ద పాస్ట్ వీక్. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఇంతలా జరగలేదంట. ట్రేడ్ పరంగా, వాణిజ్య పరంగా, అలానే ట్రావెల్ పరంగా, టూరిజం పరంగా ఇంత ఘోరంగా ఎప్పుడు మన సంబంధాలు తెగిపోలేదు. కట్ డౌన్ అంటే రెడ్యూస్, అంటే సంబంధాలు బాగా చెడిపోవటం. ఓకే, ట్రేడ్కి సంబంధించింది కానీ, టూరిజం కావచ్చు, ట్రావెల్కి సంబంధించినటువంటి మన టైస్ బాగా క్విక్లీ, చాలా త్వరగానే ఓకే కట్ డౌన్ అయిపోయాయంట లాస్ట్ వీక్. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు అంత జరగలేదు. విత్ స్టూడెంట్స్, ద బిజినెస్ కమ్యూనిటీ అండ్ ద డయాస్పోరా ఫీలింగ్ ద బ్రంట్, ఇట్ ఈస్ హోప్ దట్ ద టూ కంట్రీస్ మూవ్ విత్ సమ్ అర్జెన్సీ టు అరెస్ట్ ద ఫ్రీ ఫాలెన్ టైస్. ఓకే, సో ఫీలింగ్ ద బ్రంట్ అన్నాడు. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అమ్మా. బేరింగ్ ద బ్రంట్ అని అంటారు, బేర్ ద బ్రంట్ అంటారు, లేదంటే ఫీల్ ద బ్రంట్. అంటే అర్థం ఏంటి? అంటే ఎక్కువగా నష్టపోయే వాళ్ళు అని చెప్పడం. సో ఏదన్నా ఒక వివాదం జరిగినప్పుడు అందరికంటే ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళని ఉద్దేశించి మనం ఫీల్ ద బ్రంట్ అని కానీ, ఓకే, ఇంకోటి ఏంటమ్మా బేర్ ద బంట్, బ్రంట్, బిఆర్యు, బర్ంట్ కాదు బ్రంట్, అది బిఆర్యుఎన్టి. సో మోస్ట్ ఎఫెక్టెడ్ అని చెప్పుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు డ్యూ టు సమ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. సో ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి ఎక్కువగా బలైన వాళ్ళు అని చెప్పే కాంటెక్స్లో మనం ఇది వాడతాం. సో ఎవరు బాగా సఫర్ అయిన వాళ్ళమ్మా? స్టూడెంట్స్, బిజినెస్ కమ్యూనిటీ, అలానే డయాస్పోరా. డయాస్పోరా అంటే అర్థం ఏంటి? సో ప్రవాసులు అంటాం కదా, అంటే మన ఇండియన్స్ ఎవరైతే కెనడాలో ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి డయాస్పోరా. ఓకే,
సో వీళ్ళందరూ బాగా సఫర్ అవుతున్నారు. ఇట్ ఈస్ హోప్ దీస్ 2 కంట్రీస్ మూవ్ విత్ సమ్ అర్జెన్సీ. సో కొంచెం వేగవంతంగా మనం అడుగులు ముందుకు వెయ్యాలి. ఓకే, టు అరెస్ట్ ద ఫ్రీ ఫాల్ ఇన్ టైస్. ఫ్రీ ఫాల్ అంటే అక్కడ ఏంటి చెప్పాను కదా. సో మన సంబంధాలు ఏవైతే బాగా క్షీణిస్తున్నాయో, బాగా నశిస్తున్నాయో, బాగా పడిపోతున్నాయో వాటిని ఆపాలి. అరెస్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? టు స్టాప్, దాన్ని అణచివేయాలి, దాన్ని ఆపేయాలి. ఓకే, త్వరితగతిన మనం అడుగులు ముందుకు వేయాలి అన్నట్టుగా సజెస్టివ్ టోన్లో మనకి ఆర్డర్ చెప్పడం జరిగింది. ఓకే, సో కొన్ని వర్డ్స్ మనకి ఇక్కడ కనిపించాయి కదా. గ్రీవెన్సెస్ అని, స్ట్రెన్యూస్లీ అని, లెవెల్డ్ ఎలిగేషన్స్, ఓకే, సాఫ్ట్ పెడ్లింగ్ అని, డయాస్పోరా, ఫీల్ ద బ్రాండ్. చూసారా, ఒకేసారి మనకి ఎన్ని విషయాల మీద నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ ఒక్క ప్యాసేజ్, ఆ 2 ప్యాసేజ్లు మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే బయట జరుగుతున్న విషయాలు అర్థమవుతాయి. ఓకే, ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడుతుండో తెలుస్తుంది. ఆల్రెడీ చదువుకున్నవి అయితే ఇంకా బాగా రివిజన్ అవుతాయి. సో బ్రెయిన్లో బాగా చూస్తారా ఇన్ని అడ్వాంటేజెస్, రైట్. ఎడిటోరియల్ అందుకే మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు, రైట్. కాంటెంపరీ డెవలప్మెంట్స్తో పాటు వొకాబులరీ ఎన్హాన్స్మెంట్ చాలా రిచ్గా పెరుగుతుంది, రైట్. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఎట్యూన్ అన్నాడు. ఓకే, స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్యూన్డ్ టు మేకింగ్ డెసిషన్స్. అంటే దానికి అట్యూన్డ్ టు అంటే దానికి అడాప్ట్ అవ్వడం, అంటే దానికి తగ్గట్టుగా మీరు సింక్ అవ్వడం. సింక్ కానీ అడాప్ట్ కానీ అంటాం. అడ్జస్ట్ కానీ, అడాప్ట్ కానీ. టైలర్ అంటే దర్జీ. ఓకే, దర్జీ వాడిని ఉద్దేశించి కాదమ్మా, టైలర్ అనేది నా వర్బ్గా వాడాడు. ఇది వర్బే. సో అట్యూన్డ్ టు అంటే దానికి అడాప్ట్ అవ్వడం. అకస్టమ్ ఆర్ అక్లమటైజ్, ఇవి వాటి సింబల్స్. ఓకే, స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్యూన్ టు మేక్ డెసిషన్స్. ఓకే, మీరు అట్యూన్తో వాడి ఇంకొక సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేయొచ్చు కావాలంటే. రైట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ మిరియాడ్. మిరియాడ్ అనేది మనం నౌన్గా వాడతాం. దేర్ ఆర్ అ మిరియడ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద స్టేట్. అంటే చాలా కుప్పలు తెప్పలు. బిగ్ ఇన్ నంబర్, లార్జ్ ఇన్ నంబర్, మోర్ ఇన్ నంబర్ అని చెప్పుకుంటాం కదా. ఎ వెరీ లార్జ్ నంబర్ ఆఫ్ సంథింగ్, చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవి అని చెప్పడానికి మనం మిరియాడ్ అనే పదం వాడతాం. సో ఇక్కడ ఏ ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇది సింగులర్ నౌన్ అవుతుంది, అంతేనా కదా. సో మిరియాడ్. సో మల్టిట్యూడ్, ఊడిల్స్, లెజియన్ ఇవన్నీ కూడా మోర్ ఇన్ నంబర్ అని చెప్పేటప్పుడు వాడే పదాలు. లెజియన్, ఊడిల్స్ అండ్ మల్టిట్యూడ్. ఓకే, ఆల్ ఆర్ నౌన్స్. నెక్స్ట్ అవుట్ నంబర్ని మనం జనరల్గా వర్బ్గా వాడతాం. అవుట్ నంబర్ అంటే డామినేట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ అవుట్ నంబర్డ్ బాయ్స్ అంటే ఎక్కువ సంఖ్యలో వీళ్ళు ఉన్నారు వాళ్ళకంటే ఇన్ నంబర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అవుట్ నంబర్. ఎక్సీడ్ అనొచ్చు, బీట్ అనొచ్చు, సర్పాస్ అనొచ్చు. ఓకే, గర్ల్స్ అవుట్ నంబర్డ్ బాయ్స్ బై అ మార్జిన్ ఆఫ్ 2-1. అంటే ప్రతి ఇద్దరు బాయ్స్కి, ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు, అంటే రేషియో అక్కడ 1:2 ఉంది. సో గర్ల్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్, అవుట్ నంబర్. టు బీ గ్రేటర్ ఇన్ నెంబర్, సంఖ్యలో చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఉండడం. దాన్ సమ్వన్ ఆర్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ అవుట్ నంబర్ విచ్ ఈస్ యూజ్డ్ అస్ వర్బ్. చూసారు కదా, గర్ల్స్ సబ్జెక్ట్, అవుట్ నంబర్డ్ వర్బ్. సో వర్బ్గా వాడడం జరిగింది. నెక్స్ట్ కౌంటర్ పార్ట్. ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది మనకి ఎక్కువగా. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేకపోతే ఇంటర్ స్టేట్ విషయాలు మాట్లాడేటప్పుడు కౌంటర్ పార్ట్ అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. కౌంటర్ పార్ట్ అంటే మన సమవుజ్జి అంటాం తెలుగులో. కౌంటర్ పార్ట్ అంటే ఏంటి? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ప్రధాని మోదీ, అక్కడ యూసేజ్ చూడండి. ద మినిస్టర్ హెల్డ్ టాక్స్ విత్ హిస్ ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్. అంటే ఫ్రెంచ్లో ఉండేటువంటి కౌంటర్ పార్ట్స్ తన సమవుజ్జి అంటే ఎవరు? ఆ పర్టికులర్ మినిస్టర్. సో ఆయన ఒకవేళ ఫినాన్స్ మినిస్టర్ అనుకోండి, ఫ్రాన్స్లో ఉండేటువంటి ఫినాన్స్ మినిస్టర్ అని అర్థం. సో ఇద్దరు కూడా సేమ్ పొజిషన్స్లో ఉండాలి. వేరే వేరే దేశాల్లో, వేరే వేరే ప్రాంతాల్లో ఒకే కెపాసిటీ, అంటే చేస్తున్న పని వాళ్ళ ఏ ఆధ్వర్యంలో పనిచేస్తారో, అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఏముంటుందో, సో సేమ్ డిపార్ట్మెంట్, ఓకే, సేమ్ పవర్ ఆర్ సేమ్ పొజిషన్. ఓకే, a person or thing that has the same position or purpose as another person or thing in a different place or organization. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో సేమ్ పొజిషన్లో ఉండే వాళ్ళు కౌంటర్ పార్ట్స్ అవుతారు. డిఫరెంట్ దేశాల్లో ఒకే పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా కౌంటర్ పార్ట్స్ అవుతారు.
ఓకే, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ హెడ్, అక్కడ గవర్నమెంట్ హెడ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమ్ మినిస్టర్ని మనం మన గవర్నమెంట్కి హెడ్, అక్కడ కూడా పిఎంఏ అవ్వాలా? కాదు, అక్కడ కూడా గవర్నమెంట్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ప్రెసిడెంట్ అంటాం. సో ప్రెసిడెంట్ ఇక్కడ పిఎం, వీళ్ళిద్దరు కౌంటర్ పార్ట్స్ అవుతారు. అర్థమవుతుందా? సో జస్ట్ పేరుతోనే మనం కౌంటర్ పార్ట్ అని డిసైడ్ చేయడం లేదు, వాళ్ళ ఫంక్షన్స్ ఏమై ఉండాలి. ఓకే, అంటే అక్కడ ఫంక్షన్ ఏంటి? గవర్నమెంట్ హెడ్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, హెడ్ ఈస్ యువర్ ప్రైమ్ మినిస్టర్. అక్కడ ప్రెసిడెంట్ అంటారు. సో అందుకే ప్రెసిడెంట్ యూఎస్లో ప్రెసిడెంట్, ఇండియాలో ప్రైమ్ మినిస్టర్, వీళ్ళిద్దరు కౌంటర్ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ క్వింటైల్. అబ్బా చాలా మంచి వాడమ్మా, క్వింటైల్. ఓకే, నౌన్గా వాడతాం. క్వింటైల్ అంటే బేసిక్గా అర్థం ఏంటంటే 5 పార్ట్స్, 5 ఈక్వల్ పార్ట్స్ని మనం దేన్నైనా 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఆ 1/5 వంతు ఏదైతే ఉంటుందో అంటే 1/5, ఆ 1/5 వంతునే మనం క్వింటైల్ అంటాం. సో 5 ఈక్వల్ పార్ట్స్ని చేస్తే ఏదైనా ఒక ఐటెంని కానీ ఒక విషయాన్ని కానీ, సో ఆ వాల్యూమ్ని మనం 5 ఈక్వల్ పీసెస్గా చేస్తే ఆ 1 సింగిల్ పీస్ని మనం క్వింటైల్ అని అంటాం. ఓకే, those in the bottom quintile are the 20% with the lowest incomes. ఓకే, 20% ఉన్నారంట బాటమ్ క్వింటైల్ అంటే. చెప్పాను కదా 5 పార్ట్స్లో 5th పార్ట్, లాస్ట్ పార్ట్. One of 5 equal measurements that a set of things can be divided into. సో 5 ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకుంటే అందులో 1 ఆఫ్, ఆ ఒకదాన్నే మనం క్వింటైల్ అంటాం. 1/5 అనొచ్చు, దట్ ఈజ్ యువర్ క్వింటైల్. అలానే జెరియాట్రిక్, ఇది యాడ్జెక్టివ్గా వాడతాం. జెరియాట్రిక్స్ ఇస్ ద స్టడీ రిలేటెడ్ టు వాట్ అమ్మా? జెరియాట్రిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ బేసిక్లీ ఓల్డ్ పీపుల్కి సంబంధించినటువంటి వ్యాధులు. సో వారికి వచ్చే జబ్బుల్ని స్టడీ చేయడాన్ని, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఆ స్టడీని మనం జెరియాట్రిక్స్ అంటాం. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ని కేర్ తీసుకోవడం, ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి వచ్చే జబ్బులు ఎలాంటివి, సో వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మనకి జెరియాట్రిక్స్ అనే దాంట్లో స్టడీ చేస్తాం. దానికి సంబంధించినటువంటి యాడ్జెక్టివే జెరియాట్రిక్. ఏ జెరియాట్రిక్ హాస్పిటల్ అంటే డెడికేటెడ్ టు ఓల్డ్ పీపుల్, రైట్? సో ఏజ్డ్ అని కానీ, సీనియర్ అని కానీ, సెన్సెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, రిలేటింగ్ టు ఓల్డ్ పీపుల్, సంథింగ్ విచ్ ఈస్ యూస్డ్ టు డిస్క్రైబ్ థింగ్స్ రిలేటెడ్ టు ద ఇల్నెస్ అండ్ మెడికల్ కేర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వాళ్ళకి సంబంధించినటువంటి జబ్బులు, దాని కేర్ ఎట్లా తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్కి సంబంధించి, సో దాన్ని స్టడీ చేసిన దాన్ని మనం జెరియాట్రిక్స్ అంటాం, రైట్? నెక్స్ట్ కంబర్సమ్. సమ్ అని మీకు ఒక సఫిక్స్ కనిపిస్తుంది కదా, ఎస్ఓఎంఈ సమ్ కనిపించిందంటే అదేంటమ్మా? యాడ్జెక్టివ్ అవుతుంది. అయితే ఇది నెగిటివా పాజిటివా? నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. సో సంథింగ్ ఈజ్ ఆసమ్ అంటే ఖచ్చితంగా చాలా బాగుంది అని కదా, ఆసమ్ని మనం పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. బట్ కంబర్సమ్ అంటే చాలా డిఫికల్ట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ, అంత ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా లేదు అని చెప్పే కాంటెక్స్లో మనం కంబర్సమ్ అనే పదాన్ని వాడతాం. సో దేనైనా మీరు కంబర్సమ్ అంటున్నారంటే అర్థం ఏంటి? సౌలభ్యంగా లేదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంది, డిఫికల్ట్గా ఉంది అని చెప్పేటప్పుడు మనం ఈ పదాన్ని వాడతాం, కంబర్సమ్. ఓకే, ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ ద పల్ప్ ఈస్ క్వైట్ కంబర్సమ్, చాలా కాంప్లెక్స్గా ఉంది, అంత సులభంగా లేదు. ఓకే, సో అన్మేనేజబుల్ ఆర్ బర్డెన్సమ్ అని చెప్పచ్చు. ఓకే, బర్డెన్ అంటే ఏంటి? సులభంగా లేదు అని. ఆక్వర్డ్ బికాస్ ఆఫ్ బీయింగ్ లార్జ్, హెవీ ఆర్ నాట్ ఎఫెక్టివ్. ఓకే, సో సంథింగ్ ఈజ్ ఆక్వర్డ్ అంటే నెగటివ్ కాంటెక్స్ట్. ఓకే, అది బాగా హెవీ అవ్వడం వల్ల కావచ్చు, బాగా పెద్దదైపోవడం వల్ల కావచ్చు, లేదంటే అంత ఎఫెక్టివ్గా పని చేయకపోవడం వల్ల కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు. సో మొత్తానికి దట్ ఈస్ కంప్లీట్లీ ఆక్వర్డ్, దట్ ఈస్ కాల్డ్ యువర్ కంబర్సమ్. వల్నరబుల్. ఓకే, ఈ వర్డ్ చాలాసార్లు రావడం జరిగింది. వల్నరబుల్ అంటే ఏంటి? వీకర్ అని చెప్పడం. వల్నరబుల్ అనేది మనకి నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్, అంతేనా కదా? సో సమ్వన్ ఈజ్ వల్నరబుల్ టు సంథింగ్ అంటే ఏంటి? అంటే చాలా ఎక్కువగా అటాక్ అవ్వడానికి ప్రమాదం ఉంది, పొంచి ఉంది అని చెప్పడానికి మనం వల్నరబుల్ అనే పదాన్ని వాడతాం. ఓకే, ససెప్టబుల్ అని కూడా చెప్తాం, ససెప్టబుల్. ఓకే, ససెప్టబుల్నే మనం ఏమంటాం? వల్నరబుల్ అని చెప్పచ్చు. అన్సేఫ్, ఎండేంజర్డ్ అండ్ రిస్క్, చాలా రిస్క్తో ఉన్నవి అంటే అటాక్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉండడానికి ఉండే వాటిని మనం వల్నరబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషా ఈజ్ వల్నరబుల్ టు సైక్లోన్స్.
అంటే ఎక్కువసార్లు సైక్లోన్స్ ఎప్పుడు మనకు ఒడిషా కోస్ట్లోనే పడుతూ ఉంటాయి. సో ఈ వరదలు, ఈ న్యాచురల్ కెలామిటీస్, ఎస్పెషలీ మనకి సైక్లోను, తుఫాను అంటే అక్కడ చాలా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ మోర్ వల్నరబుల్. సో అక్కడ అటాక్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్, రిస్క్ ఎక్కువ. టూరిస్ట్స్ ఆర్ మోర్ వల్నరబుల్ టు అటాక్ బికాస్ దే డు నాట్ నో విచ్ ఏరియాస్ ఆఫ్ ద సిటీ టు అవాయిడ్. సో ఏ ఏరియా, సిటీలో ఉన్న ఏ ఏరియాస్ని అవాయిడ్ చేయాలో టూరిస్టులకు తెలియదు కాబట్టి సో వాళ్ళ మీద అటాక్స్ జరిగే స్కోప్ ఎక్కువగా ఉంది, రిస్క్ ఎక్కువగా ఉంది, మోర్ వల్నరబుల్. సో ఏబుల్ టు బి ఈజీలీ ఫిజికలీ ఆర్ మెంటలీ హర్ట్, ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ అటాక్డ్. సో ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, వాళ్ళని హర్ట్ చేయడం కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, లేదంటే అటాక్ చేయడం. సో ఇవన్నీ పాసిబుల్ ఎప్పుడవుతాయి? వెన్ యు ఆర్ అట్ అ వెరీ రిస్క్ ఫేస్. దాన్ని మనం ఎండేంజర్డ్ అని కూడా అంటాం. ఎండేంజర్డ్, అన్సేఫ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మ. Hope you have enjoyed this session. Hope you have got to so many things that you have not known before. మీకు తెలియని విషయాలు ఏవి తెలిసినా కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.